కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ ప్రయోజనాలకై పోరాడుతున్న గులాబీ పార్టీకి ఊరువాడ మద్దతు తెలుపుతున్నారు. ఎల్లుండి నల్గొండలో జరిగే బీఆర్ఎస్ శంఖారావం సభ కోసం సబ్బండ వర్గాలు ఎదురుచూస్తున్నారు. నల్గొండ బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నల్గొండ శంఖారావం కోసం కృష్ణా బేసిన్ అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. కృష్ణా జలాల సాధన బహిరంగ సభ కార్యక్రమం నల్గొండలో ఈ యొక్క కృష్ణా పరిహారక ప్రాంతంలోని దగ్గర 14 జిల్లాల పరిధిలో జరిగేటువంటి ఈ బహిరంగ సభకు మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నల్గొండకు రాబోతున్నారు. మరి బ్రహ్మాండమైనటువంటి సభ కూడా ఎల్లుండి ఉన్నది. ముఖ్యంగా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ యువకుల కోసం, రైతుల కోసం, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు మాకు కావాలని తెలంగాణను సాధించిన పార్టీ, తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వర్గాలకు కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇవాళ కేఆర్ఎంబి, ఈ యొక్క కృష్ణా కేఆర్ఎంబి అనేటువంటి ఈ దీనికి నాగార్జున సాగరు, శ్రీశైలం 2 డ్యాములను దాని పరిధికి ఒప్పజెప్పి కేంద్రానికి దారాదత్తం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి మరి చర్యని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకనే ఇదంతా కూడా ముఖ్యంగా మొదలు మా నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుంది.